అందరికీ నమస్కారము. పీతల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇంకా మా చిన్నప్పుడు అయితే చెరువు దగ్గర చేపలు పట్టుకొస్తే పీతలు కూడా వాళ్ళతో పాటైనా పట్టుకొచ్చినా కానీ ఊరికేనే ఇట్లా కాల్చుకొని తినేవాళ్ళు మా ఇంట్లో పెద్దవాళ్ళు అయితే. మామూలుగా కట్టెలపై ఉంటుంది కదా, నిప్పుల మీద కాల్చుకొని తినేవాళ్ళు. అట్లాంటి వాటికి ఇప్పుడైతే ఏం డిమాండ్ వచ్చింది, ఏం రేటు ఉన్నది. అది శుభ్రం చేయించడానికి కూడా చాలా డబ్బులే మనకు, కట్ చేసి ఇవ్వడానికి కూడా. ఇంకా ఇలా క్లీన్ చేసి ఇచ్చారు. ముక్కలు అయితే ఈ సైజు కొట్టిళ్ళు. ఇప్పుడు పీతలు కూడా పెద్దగా ఉన్నాయి లేండి. అప్పుడు పెద్దవి ఉండేవి, చిన్నవి ఉండేవి, కానీ చిన్నవి ఎక్కువ మంచిగా కాల్చుకొని తినేవాళ్ళు. ఇంకా ఇట్లా శుభ్రమైన వాటిలలో అల్లము, పసుపు, కారము, ఉప్పు బాగా కలిపి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టాలి. నానిన తర్వాత మంచిగా కలిపి నానబెట్టిన తర్వాత దీంట్లోనే 1 లీటర్ నీళ్ళు పోసేసి 2 పచ్చిమిర్చి వేసి పొయ్యి మీద పెట్టాలి. మంచిగా ఉడకనిచ్చేయాలి. కాళ్ళు ఉడికినట్టే. ఎంత బాగుంటుందో టేస్ట్ ఇలా చేసింది అయితే. మనం చింతపులుసు పోసి వండిన దానికంటే ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. రెస్టారెంట్లో తిన్నంత టేస్ట్ ఉంటుంది మనకు. దానికంటే కూడా ఇంకా బాగానే ఉంటుంది. ఇంకా ఇలా ఉడకనిచ్చి మనకు వీలు కాకపోతే 2 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవద్దు. తగినంత సాల్ట్ పడ్డది కదా, కారం కూడా బాగానే పడ్డది. వీటికి కారం ఎక్కువే పడుతుంది, కొంచెం కారం వేసుకుంటే సరిపోదు. పీతలు ఇలా ముందు చేసుకోవాలి. ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఒక బాక్స్లో పోసి పక్కకు పెట్టేసి మనము కొన్ని పుచ్చగింజలు ఈ రకంగా అయినాక దించి పక్కకు పెట్టేసుకొని తప్పనిసరి ఇక మనము దీనికి మళ్ళా ముందు ఇంకా ఏం చేయాలి అనేది చూసుకోవాలి, రెడీ చేసుకోవాలి. ఇది ఇక్కడి వరకే. ఇక అది మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు, అప్పటికప్పుడు వండుకోవచ్చు. ఇలా మనం కొన్ని పుచ్చగింజలు, కొన్ని కాజు నానబెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే నానబెట్టేసుకోవాలి. కొంచెం పచ్చి కొబ్బరి ముక్క కావాలి. ఇవి నానిన తర్వాత మంచిగా పేస్ట్ చేయాలి. పేస్ట్ అంటే ఇక పాల మీగడలాగా చేయాలి. అంత మెత్తగా చేయాలి. బాగా కొంచెం సాల్ట్ వేసి చేస్తే బాగా మెత్తగా అయిపోతుంది. కొంచెం కూడా రవ్వ తాకద్దు. దీంట్లోనే పచ్చి కొబ్బరి వేసి మంచిగా పాల మీగడలాగా మనం పేస్ట్ చేసినామంటే మంచిగా ఉంటుంది కర్రీ. ఇలా ఇది కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ చేసుకోవాలి. ఏ కర్రీ చేసుకోవాలన్నా కానీ. ఇక సూపు చూడండి మనకి ఎట్లా రెడీ అయిందో. చల్లారిపోయింది అంతా ఈ సూపు. ఇంకా దీన్ని ఇప్పుడు వండుదాము. ఇట్లనే తినేయచ్చు. ఈ పీసు మనము మొత్తం రవ్వ కూడా పడేయకుండా నవ్వులేయచ్చు. మంచి గుజ్జు లోపల కండగలిగి ఉన్నాయి. ఇంకా ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని కొంచెము ఉల్లిపాయలు కట్ చేసేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయలు వేసేసి ఇది బాగా వేగిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు, కొంచెం అల్లము, కారము అవన్నీ వేసేసుకోవాలి. ఉప్పు తగినంత మళ్ళీ వేసేసుకోవాలి. అందులో కలిపింది కాక దీనికి ఎన్నిసార్లు వండితే అన్నిసార్లు పడుతుంది అన్నట్టు. ఇంకా మళ్ళీ వండుతానం కదా, కరివేపాకు కూడా వేసాము. చాలా బాగున్నది. కరివేపాకు కూడా వేసేసి ఇలా వేగనిచ్చేయాలి. ఇలా వేగిన దాన్ని దీంట్లో మనము ఆ పీతలు పులుసు వేయకుండా ముక్కలే వేసేసుకోవాలి. ముక్కలు వేసి బాగా ఆయిల్లో మంచిగా ఇట్లా అంటుకునేలాగా వేగనిచ్చేయాలి. పీసులు బాగా వేగితేనే మంచిగా ఉంటాయి అన్నట్టు. ఇంకా దీంట్లో ఉల్లిపాయలు తగినంత కారము, ఉప్పు, అల్లము, పసుపు, మనకు కరివేపాకు పట్టది. కారం కొంచెం ఎక్కువే పడుతుంది, నూనె ఎక్కువనే పడుతుంది. ఈ పేస్ట్ వేసేయాలి. ఈ పేస్ట్ వేసేసి కొంచెం వేగిన తర్వాత ముక్కలు వేసేసుకోవాలి. ఇక ముక్కలు కూడా ఆయిల్ తేలే వరకు వేగాలి. కొంచెం టైం పడుతుంది కానీ కర్రీ బాగుంటుంది. ఇంకా ఇట్లా ఆయిల్ తేలే వరకు మనకు పేస్ట్ ఉడికిపోయింది. ఉడికినాక ఇలా పీసులు వేసేసుకోవాలి. పులుసు అయితే తీయకూడదు. ఇప్పుడు మనకు ఈ పీసులు ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి ఇవి, కానీ టేస్ట్ కూడా అంత మంచిగా ఉన్నది అన్నట్టు. మనము ఒక నెలకు ఒకసారి వండుకోవచ్చు. చేపలతో పాటు ఇవి కూడా, చేపలు ఎట్లా తింటారో అట్లానే తినవచ్చు. ఇవి ఆయిల్లో బాగా వేగనిచ్చేయాలి. ఇక మనకు సరిపడా ఉప్పు పడ్డది, కారం పడ్డది. ఇంకా మనము ఇది ఆయిల్లో బాగా వేగిన తర్వాత చిన్న మంట పెట్టాలి. వేసిన తర్వాత పేస్ట్ పోసినాక చిన్న మంట పెట్టాలి. పెద్ద మంట పెట్టకూడదు. పెద్ద మంట పెడితే మాడిపోతుంది, కర్రీ బాగుండదు. ఎప్పుడైనా చిన్న మంట పెట్టుకోవాలి. ఇది గుజ్జు తొందరగా మాడిపోయినట్టయితే దగ్గర కలుపుకోవాలి. అడగంటకుండా దగ్గర కలుపుకోవాలి, వదిలేయకూడదు. ఇక ఎందుకంటే కాజు పేస్ట్ కదా, అడిగంటినట్టు అవుతుంది. కొబ్బరి వేసాం కదా,
అందుకనే చిన్న మంట పెట్టేసి మళ్ళీ ఇప్పుడు మనకు ఆయిల్ కనబడేటట్టు వేగనియాలి. అప్పుడే అవి టేస్ట్ ఉంటాయి ఆ పీసులు. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అయిపోయినాయి మాకైతే. ఇలా మంచిగా ఇట్లా వేగిన తర్వాత మనము ఆ సూపు పోసేయాలి. ఇప్పుడు మనము ఉడికిచ్చిన సూపు ఉన్నది కదా, ఆ సూపు పోసేయాలి. ఆ సూపు పోసేసి సూపు ఇంకేదాకా ఉడకనిచ్చేయాలి. మనం ఈ పీసులలో పోసేసి టమాటా వేసుకోవచ్చు. మనం ఆ పేస్ట్ వేసినాక టమాటా వేసుకోవచ్చు. నేను టమాటా కొంచెం చిన్నగా కట్ చేసి వేసాము, మిస్ అయింది. టమాటా వేసేసి మంచిగా ఉడకనిచ్చేయాలి. ఇంక ఇందులో మనకు ఆ పులుపు సరిపోతుంది. ఇంకా వీటికి కిలో పీసులకు 3 కిలోల టమాటా పడుతుంది. అప్పుడే టేస్ట్ ఉంటుంది. మంచిగా వేగనిచ్చేయాలి టమాటా. బాగా చిన్నగా అంటే ఏర్పడినట్టు కట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇట్లా సగం కర్రీ వండాము, సగానికి ఎక్కువ టమాటా వేసి మనము ఆ పీసులు తీసి మళ్ళీ టమాటా ఉడికించుకొని అందులో వేసుకొని ఇలా వండేసుకొని ఇట్లా దగ్గర పడాలి కర్రీ. లూజు ఉండకూడదు. అంత పులుసు ఉన్నది కదా, పులుసు ఉంచేద్దాము అని అనుకోకూడదు. అట్లా తినేవాళ్ళు తినవచ్చు. ఇంకెట్లుంటే బాగున్నది అన్నట్టు కర్రీ. మనకు పీతల కర్రీ రెడీ అయిపోయింది. టమాటా పీతల కర్రీ, మంచిగా కాజు పుచ్చగింజలు అన్నీ వేసాం కదా, టేస్ట్ బాగున్నది. పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు. గుజ్జు కూడా రైస్లో కలుపుకోవడానికి బాగా వచ్చింది మనకు. అందులో గోవం అయితే బాగున్నది. ఎట్లా రెడీ అయిపోయింది.